హాయ్ అండి. ఈరోజు పెద్దల పండగ అండి. పెద్దల పండగ అంటే మన పెద్దవారు స్వర్గస్థులు అయి ఉంటారు కదా. అలాంటి వారికి వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఇలా చేసి పెట్టి ఈరోజు పెద్దల పండగ చేసుకుంటే చాలా మంచిదండి. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారండి. అలా చెయ్యకండి. పెద్దవాళ్ళకి చేసుకుంటే మనకి చాలా మంచిదండి. మన వంశము అభివృద్ధి చెందుతుందండి. మన పిల్లలకి కార్యాలు మరి పుత్ర వాత్సల్యాలు అన్నీ చాలా బాగుంటాయండి. మనము చేస్తా అంటే మన పిల్లలు చూసి నేర్చుకుంటారండి. ఈరోజు మన పెద్దలకి మనం చేస్తే రేపొద్దున మన పిల్లలు మనకి చేస్తారండి. ఏ ఆటంకాలు లేకుండా హాయిగా పితరుల అమావాస అంటే ఈరోజు సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. ఈరోజు దసరాకి 9 రోజుల ముందు వచ్చే అమావాస్య రోజు పితరుల అమావాస అని నామదారులందరూ ఇలా చేసుకుంటారండి. మోడి వాళ్ళు అనే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు దసరా రోజు చేసుకుంటారండి. దసరా రోజు వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ శక్తి సామర్థ్యాల కొలది మనకి ఏమీ చేత కాకుంటే ఒక అరపావు వట్టి చేపలు తెచ్చి తలిగేసినా కూడా చాలా మంచిదండి. వాళ్ళు పెద్ద మనసుతో మనల్ని క్షమిస్తారండి. మనమేమి వేటలు కొట్టి రంగభంగ వైభోగంగా చేయాల్సిన అవసరం లేదండి. మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాళ్ళకి ఇష్టమైన పప్పన్నం కానీ ఇన్ని వట్టి చేపలు వేసి తలిగేసి వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టుకుంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారండి. అలా చేసుకుంటా అంటే మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారండి. అదేమి ఇదేమి అంటే ఏముందండి చేసుకుంటా అంటే మన పిల్లలకి తెలుస్తూ ఉంటాయి. అన్నీ ఇలాగే కొనసాగిపోతూ ఉంటాయి. వదిలేస్తే ఎక్కడికెక్కడికి ఆగిపోతాయి అన్నమాట. చేసుకుంటే తప్పేముందండి, తప్పేం లేదు కదా. వాళ్ళకేమి మన ఆస్తులు రాసిం కదా. మనకు చేతనైనంత వరకు చేస్తాం అంతే. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటాము. ఒక నియమం పెట్టుకుంటే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటాము, మనము శుభ్రంగా ఉంటాము, పనులు అన్నీ అవుతాయి, పిల్లలు తెలుసుకుంటారు, బాధ్యతలు వస్తాయి, అన్నీ ఓకే కదండి. ఇలాంటప్పుడు చేస్తే పెద్దలు చెప్పిన మాట ఇంటే తప్పు లేదు కదా. ఎవరు చెప్పినారు అది ఇదని ఎగతాళి మాటలు మాట్లాడుతూ అంటారు. అలా మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. ఇలా చేసుకోండి. మన చాతన ముత్తైదువులైతే ఇలా పసుపు కుంకుమ చీర వాళ్ళ తినగలిగిన పళ్ళు మరి మాకైతే వట్టి చేపలు చాలా శ్రేష్టంగా పెడతామండి. మీ ఇంట్లో మీకు ఏమి పద్ధతి ఉందో మీకు ఏ రోజు మీరు చేసుకుంటారో ఆ రోజు తప్పకుండా చేసుకొని పెద్దల ఆశీర్వాదం పొందండి. మీ ఇంట్లో కార్యక్రమాలు బాగా జరుగుతాయి. మీ పిల్లలు సంతానము అభివృద్ధి బాగా జరుగుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల తప్పు లేదండి. చేసుకోండి. ఇప్పుడు కోడళ్ళు ఒళ్ళు బద్ధకమయ్యి మేము చేయము అది ఇది అంటారు. కొంచెం ఒళ్ళు వంచి చేసుకుంటే అన్నీ బాగుంటాయండి. ఒక కొబ్బరికాయకు తెచ్చి కొట్టుకోండి. ఏం పెద్ద అవుతుందండి. మనము ఎన్నో పాడు చేస్తూ ఉంటాము. ఇలా చేసుకుంటే ఏం పెద్ద తప్పు. వాళ్ళ పేరుతో వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ ఎవరికైనా దానం ఇవ్వండి. అది చేత కాలేదనుకోండి ఇంత కుక్కకు పెట్టండి, మనస్ఫూర్తిగా పెట్టండి. ఆ కుక్క మనస్ఫూర్తిగా తింటే మన పెద్దలు మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారండి. ఇంకా నెల చేస్తారండి. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట్ల మన పెద్దలు మన ఇంటికి వస్తారని పూర్వం చెప్తున్నారండి. అప్పుడు మనము ఏం చేయాలంటే మధ్యాహ్నము స్వామివారికి స్వయం పాకం ఇవ్వాలి. బ్రాహ్మణులు మన ఇంట్లో తినరండి, మనం వండిండే తినరు. అందుకని బియ్యము ఉప్పు పప్పు అవన్నీ వండుకోవడానికి కలిసిన సామాగ్రి అన్నీ బ్రాహ్మణులకు దానం ఇస్తే ఆ పెద్దవాళ్ళ పేరు మీద బ్రాహ్మణులకు కానీ బీద వాళ్ళకు కానీ అనాథలకు కానీ దానం ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారండి. అమావాస్య రోజు చేస్తారండి. మన చేత కాదనుకోండి. అందుకే అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారన్నా ఇలా పెద్దల్ని గుర్తు చేసుకోవడము చాలా మంచిదండి. ఇలా ఒక నియమం పెడితే వాళ్ళని గుర్తు చేసుకుంటామండి మనము. లేకుంటే ఎందుకు చేసుకుంటామండి, మనం ఏమి చేసుకోము కదా. ఇంకా వాళ్ళ సమాధి దగ్గరికి పోయి చేస్తారండి. మాకు వేరే ఊర్లో కాబట్టి మేము పోలేకున్నాము. మా ఇంట్లో మాకు దూరం అండి, వేరే ఊరు, మా అత్తగారు ఊరు. మేము వేరే ఊర్లో ఉన్నాము, అందుకే చేయలేకుండా ఉన్నామండి. మా ఇంట్లోనే మా శక్తి సామర్థ్యాల కొద్దీ ఇంటికి పెద్ద కొడుకు చివరి కొడుకు తప్పకుండా చేసుకోవాలండి. ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా మంచిదండి. రెండో కొడుకు అంటే వాళ్ళు పిల్లలు అందరికీ ముఖ్యమే కాబట్టి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే అందరూ
కలిసి చేసుకోండి, అందరూ ఒక దగ్గర చేసుకోండి, ఇంకా మంచిది. ఓపిక ఉంటే అందరూ ఒక దగ్గర కలిసి చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే చేసుకోండి. మీకు నచ్చింటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, బాయ్. మీ ఊర్లో పెద్దలకి ఎప్పుడు చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.